క్రితం తర్వాత చివరి ఆదివారము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగములను చదువుకుందుము. పాత నిబంధన పార్శ్వభాగముగా యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనము నుండి 10వ వచనం వరకు, పత్రికా పాఠముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము నుండి 17వ వచనం వరకు, సువార్త పాఠముగా పరిశుద్ధుడు వైద్యుడైనటువంటి లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనము నుండి 43వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి 353వ కీర్తన, నేను క్రీస్తు ప్రభువును చేరి నేను క్రీస్తు వాడనవుదును అనే కీర్తన పాడుకుందాం. నేను క్రీస్తు ప్రభుని చేరి నేను క్రీస్తు వాడనవుదును, నేను క్రీస్తు ప్రభుని చేరి నేను క్రీస్తు వాడనవుదును, నేను క్రీస్తు సొత్తుగానా, నేను క్రీస్తు సొత్తుగానా, నేను నా సమస్తమును నాదుడేసుకి పొడుయితూ, నేను క్రీస్తు ప్రభుని చేరి నేను క్రీస్తు వాడనవుదును, నేను క్రీస్తును భావించి నేను క్రీస్తు పోలియుందు, నేను క్రీస్తును భావించి నేను క్రీస్తు పోలియుందు, నేను నా స్వరూపమందు నేను నా స్వరూపమందు నా ప్రభుండుగాను పంపి నేను నేసులో వసింతు, నేను క్రీస్తు ప్రభుని చేరి నేను క్రీస్తు వాడనవుదును, నేను క్రీస్తు నందు నుండి నేను క్రీస్తులో బెరుగును, నేను క్రీస్తు నందు నుండి నేను క్రీస్తులో బెరుగుదు, నేను క్రీస్తు దారి నడచి నేను క్రీస్తు దారి నడచి నేను క్రీస్తు మనసునెప్పుడు కను పరతు నెల్లడాను, నేను క్రీస్తు ప్రభుని చేరి నేను క్రీస్తు వాడనవుదును, నేను క్రీస్తు సేవ చేసి నేను క్రీస్తు సాక్షినవుదు, నేను క్రీస్తు సేవ చేసి నేను క్రీస్తు సాక్షినవుదు, నేను క్రీస్తు సాధనంబే నేను క్రీస్తు సాధనంబే, నేను అనుభవించు రక్ష నాందంబు చూడనెప్పుడు, నేను క్రీస్తు ప్రభుని చేరి నేను క్రీస్తు వాడనవుదును, నేను ప్రాణమైన నిచ్చి నేను క్రీస్తుకై బ్రతుకుదు, నేను ప్రాణమైన నిచ్చి నేను క్రీస్తుకై బ్రతుకుదు, నేను క్రీస్తు కలిసియున్నా నేను క్రీస్తు కలిసియున్నా, నా జనతనయుని శక్తి నేలగోలు అద్భుతముగా, నేను క్రీస్తు ప్రభుని చేరి
నేను క్రీస్తు వాడనౌదు. మన తండ్రి నా దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములో మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో మరీ రీతిగా ఈ 2024వ సంవత్సరములో 11వ మాసములో మరి చివరి పాదములో అనగా కాలపు చివరి భాగములో చివరి ఆదివారములో ప్రవేశించుటకు కృప చూపినటువంటి దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. ఆ మీదట ప్రభు యొక్క సన్నిధానమునకు చేరి దేవుని ఆరాధించుతున్నటువంటి మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరియు జీవవాక్యపు ఛానల్ వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ మరి ప్రత్యేకముగా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఛానల్ చాలా మంది చూస్తూ ఉన్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని యొక్క వాక్యము ద్వారా అనేక మందికి పరిచయం చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైనటువంటి నామములో మరి తత్వ పండుగలో లేక తత్వ కాలములో 25 ఆదివారములో మనందరిపైన గతింపజేసి ఇది 26వ ఆదివారమే గాని తత్వ కాలము ఈ వారముతో ముగిసినందున చివరి వారముగా ప్రకటిస్తున్నానని మీకు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్టియన్ క్యాలెండర్ ప్రకారముగా ఈ వారముతో ఆ తత్వ కాలము ముగిసినదని తెలియజేయటకు ఇష్టపడుతూ ఉన్నాం. గత వారములో మానవుని యొక్క జీవితము స్థిరము కాదని, గత వారములో మానవుని యొక్క లోకము సంచరిస్తే లోకము శాశ్వతము కాదని, పరలోకమే స్థిరమని మనందరము కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా విన్నాం. అయితే మన జీవితం ముగిసిన తరువాత తీర్పు తర్వాత పరలోకము లేక నరకములోనికి మనందరము కూడా పోవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి లోకములో బ్రతికి ఉండగానే మనము చేయవలసినటువంటి కార్యములు ఏమిటైనా ఉన్నాయి అంటే దేవుని బిడ్డలారా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అది ఏమిటనంటే ఈ లోకములో మనం జీవించిన జీవితము ద్వారానే పరలోకములో మనకు ఫలము ఉంటుంది లేక నరకములో స్థానము ఉంటుందన్న విషయాన్ని మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనములో 41వ వచనములో 46వ వచనం మీరు చదువుకోనండి. పరిపూర్ణముగా మనకు ఆ తీర్పు యొక్క విషయము ఆ నిజస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే దేవుని బిడ్డలారా, దేవుని సంకల్పమే గాని లేక దేవుని యొక్క సేవకుని యొక్క సంకల్పమే గాని మీరందరూ కూడా పరలోక రాజ్యము చేరాలన్నది మా యొక్క తాపత్రయం, మా యొక్క ఆశయం అని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను బిడ్డలారా. కాబట్టి ఈ రోజు నేను మీకు తెలియజేసేటువంటి మాటల ద్వారా మీకు ఎక్కువ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పరలోకములో నిత్యానందం ఉంటుంది, నరకములో నిత్యము యాతన ఉంటుంది. అయితే ఎవరికి నిత్యానందము, ఎవరికి నిత్య నరకం అనే విషయాలు ఈనాటి 3 పాఠముల ద్వారా మనకు తెలియచేయబడతా ఉంది. పాత నిబంధన వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు విమోచించబడిన వారికి నిత్యానందము, విమోచించబడిన వారికి నిత్యానందము అని తెలియపరుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథములో ఈ 35వ అధ్యాయము ద్వారా యెషయా గ్రంథములో 35వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదివితే గనక చక్కని విషయాలు మనకు అక్కడ తెలియపరచబడతాయి. తేట తెల్లముగా రాయబడి ఉన్నది ప్రేమైనటువంటి వాళ్ళ వాటి విషయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ సింహము ఉండదు, అక్కడ క్రూర జంతువులు ఉండవు, అక్కడ సింహము క్రూర జంతువులు అక్కడికి ఎక్కవు, అక్కడ కనబడవు. విమోచించబడిన వారే అక్కడ
కన్నడు నలుచుదురు. దేవుని స్తోత్రం చెప్పండి. క్రూర మృగములు, క్రూరులు, మూర్ఖులు, ఇంకా చెప్పండి జనులురా, క్రూర జంతువులు ఆ పరలోక రాజ్యములో ఉండవు. కానీ లోకములో మాత్రమే మనందరము కూడా క్రూరులు, మూర్ఖులు, దుస్తులు, దౌర్భాగ్యులు, మంచివారు, చెడ్డవారు, నీతి కలిగిన వారు, నీతి లేని వారు అందరూ కలిసి ఇక్కడ బతుకుతూ ఉంటారు. కానీ రాజ్యము వేరుపరచబడిన తర్వాత చేలో పంట వేరుపరచబడినట్లుగా, చెత్త బయటికి కొట్టుకున్నట్లుగా దుస్తులందరూ కూడా నరకములోనికి కొట్టుకుని పోతారు. జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా విమోచించిన వారు ఏం చేస్తారంటే, ఇక్కడ దేవుని సంగతి స్తుతించినటువంటి వారు అక్కడ విమోచించబడినటువంటి వారంట దేవుని కూర్చున్నటువంటి పాటలు పాడుచు తిరుగు సియోనుకు వచ్చేవారు. వారు పరలోకం వెళ్ళిపోతారు, పాటలు పాడుకుంటారు. అందుకని ఇదేమో ఒక జ్ఞాపకార్థ కూడికలోనే పాడుతూ ఉంటాను. పరలోకము నా దేశము, పరదేశి నేగల మాయలోకమే కానీ పాట పాడుతూ ఆ ఫంక్షన్లో పాడుతూ ఉంటాను. దూతలు పాడుచుందురు పరమందున, దివారాత్రములందు పాడుచుందురు. పావనుని చూచి నేను హర్షింతును నిత్యము, పావనుని చూచి నేను హర్షింతును నిత్యము. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. దేవునికి స్తోత్రము కలుగును గాక. వారి తలల మీద పరలోకములో చేర్చబడినటువంటి వారి తలల మీద, సియోనుకు తిరిగి వెళ్ళుచున్నటువంటి వారి తలల మీద నిత్యము ఆనందముండును. వారి ముఖములో ఎప్పుడు కలగా ఉంటుంది, నిత్యము కూడా సంతోషముగా ఉంటుంది. వారి నోటి నిండా నవ్వు ఉంటుంది. అంత మాత్రమే కాదు, వారు ఆనందముతో లేక ఆనంద సంతోషము గలవారై దేవుని సముఖములకు వచ్చేదరో, దుఃఖము నిట్టూర్పులో ఎగిరిపోవును. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఈ ఉదయకాలపు ఆరాధన ద్వారా దేవుని యొక్క సన్నిధానములో మీరు తెలియజేసేటువంటి సమాచారం ఎవరికి నిచ్చాను చెప్పండి? విమోచించబడిన వారికి మాత్రమే. రెండు, విమోచించబడిన వారు మాత్రమే పరలోకం వెళుతారు. పరలోకములో వెళ్ళిన వారికి మాత్రమే నిత్యానందము, వారి తలల మీద నిత్యానందం ఉంటుంది, నిత్య సంతోషం ఉంటుంది. వారి ముఖములో కలగా ఉంటాయి, వారిలో నిత్యము సంతోషము కలిగి ఉంటారు. రెండవ జ్ఞాపకం చేస్తున్న దినమిరా, ఈ రోజున దినమిరా, భూమి యేసుక్రీస్తు పరమును విడిచి లోకానికి ఎందుకు వచ్చాడయ్యానంటే, నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ సంఘాన్ని, నిన్ను, నీ గ్రామాన్ని, నిన్ను, నీ దేశాన్ని సైతము కూడా పాపము నుండి విమోచించి రక్షించుటకు, నరక బలము నుండి తప్పించడానికి ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. యెషయా గ్రంథములో 47వ అధ్యాయములో 4వ వచనములు చెప్తున్నటువంటి మాట. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 4వ వచనములో చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడకు యెహోవా అని మా విమోచకునికి పేరు. నీ కొరకు దిగి వచ్చిన వాడు, పరము నుండి భూమికి దిగి వచ్చినటువంటి వాడు. విమోచించబడకు దేవుడు విమోచకుడు అని ఆయన పేరు పెట్టబడింది. ఆ పేరును కలిగి మనము జీవించేటువంటి వారముగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అదే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనంలో కానీ, కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 35వ వచనం మనం చూస్తే కనుక, 78వ కీర్తన 35వ వచనములో చూస్తే దేవుడు చక్కని మార్గం చూపిస్తాడు. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకము చేసుకొనిరి. దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో చేరిన తరువాత, దేవుని యొక్క పరిశుద్ధ స్థలములకు చేరులకు నీకు అవకాశం ఇచ్చిన తరువాత, నీవు పాపములో నుండి విమోచించబడి నేను తప్పిదములు రక్షించబడాలని తెలుసుకున్న తర్వాత, నీవు నేను మనందరము కూడా ప్రకటించే దేవుడు అంటే, మన కొరకు పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చినటువంటి దేవుడు విమోచకుడని నీవు జ్ఞాపకము చేసుకుంటావు విషయాన్ని
కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే తీతుకు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి, ఆయన ఈ లోకములో ఉన్న ప్రజలందరి యొక్క అందరిలో ఉన్న సమస్తమైనటువంటి ఆ దుర్నీతినందరిని కూడా బయటకు తీసివేసేట మనల్ని విమోచించి దేవుని రాజ్యమునకు వారసునిగా చేస్తా ఉన్నాడు. ఎందుకు సంఘము దేవుని యొక్క వాక్యము నిర్లక్ష్యము చేస్తే ఎంతగా దేవుడు మన పట్ల ఇంత కార్యము చేస్తా ఉన్నా, ఇంతగా ప్రతి పాపిని కూడా క్షమించి క్షమాపణలు పెట్టి మారు మనసు పొందుతావన్న అవకాశము నీకు కల్పించి, నేను ఏదో ఒక దినమున తిరిగి వస్తావా నిరీక్షణ కలిగి ప్రభు నిరీక్షిస్తూ ఉంటే ఈ లోకమంతా కూడా మనుషులు ఎందుకు దేవుని యొక్క వాక్యము నిర్లక్ష్యము చేస్తూ ఉంది, తమ దేవుని ఈ ప్రజలు ఎందుకు నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు అని అంటే, నీవు ఆయనను కొనలేదు, 2 నా కొరకు ప్రాణం పెట్టు ప్రభువాన్ని అడగలేదు, నన్ను రక్షించుటకు ప్రభువాన్ని పరలోకమును దిగిరాని నువ్వు కోరుకోలేదు గనుక, ఆయన చేసిన త్యాగము నీకు అర్థము కాదు గనుక, ఈ లోకములో మనుషులు దేవుడు సామాన్య ప్రజలు ఏం చేస్తామో తెలుసా, గవర్నమెంట్ మెడిసిన్ ఎంతగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో, ప్రభుత్వము వైద్యను ఎంతగా నిర్లక్ష్యము చేసి ప్రక్కన పడేస్తూ ఉన్నారో, ఉచితంగా నీకు రక్షణ ఇచ్చినటువంటి దేవుని కూడా అంతే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. కొనుక్కున్నది పనికి మాలినదైనా దాన్ని జాగ్రత్తగా పడతావు, ఉచితంగా వచ్చింది విలువైనదైనప్పటికీ కూడా ప్రక్కన పడేస్తా ఉన్నావు. అదేంటో తెలుసా, సంస్మరణ దినాలకు అనగా జ్ఞాపకార్థాలకు, ఒక దిన కార్యక్రమాలకు చనిపోయిన వ్యక్తి జ్ఞాపకార్థముగా విలువైనటువంటి బహుమతులు ఇస్తూ ఉంటే ఇంట్లోకి తీసుకెళ్తా కూడా భయపడిపోయేటువంటి జనాంగం ఈ లోకం. అదేదో పనికి మాలిన వస్తువులాగా, దాని వలన కీడు ఇంట్లోకి వచ్చేస్తుంది ఏమన్నా భయముతోనూ, అలాంటివి ఇంట్లో ఉండకూడదని ఈ మనుషులు తమ సోమరితనాన్ని వెర్రితనాన్ని వ్యక్తము చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఏమిటంటే ఏమన్నా ఇది పనిముట్టు వాడినప్పుడు, ఈ వస్తువుని వాడినప్పుడు మమ్మును మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటారు, మా కొరకు ప్రార్థన చేస్తారు, మా మంచి చెల్లెలను ఒకసారి మరలా వారు రిపీట్ చేసుకుంటారనే ఉద్దేశముతో విలువైనటువంటి వారి స్తోమతకు మించి వారి తల్లిదండ్రులకు భోజనం పెట్టలేకపోయినా వారి జ్ఞాపకాలు మాకు అవసరమని వారు భావించి ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి వారు విలువైనటువంటి వస్తువులు ఇస్తూ ఉంటే వాటిని పాత సామానులుగా అమ్మేస్తూ ఉన్నారు, లేదా బయట పెంట మీద పడేస్తూ ఉన్నారు. ఊరికి వచ్చింది ఎవరికి పనికిరాదు, ఊరికి వచ్చింది మహాపాపంతో భావిస్తూ ఉంది లోకం. అలాగే రక్షకుడు కూడా ఉచితంగా నీకు రక్షణ ఇస్తూ ఉంటే అదే నీకు అవసరమైనప్పుడు వెల ఇచ్చి ఆర్సీఎం దైవజనులు లేక మీకు టికెట్లు పెట్టి కొనుక్కోలు పెట్టి కార్యక్రమం పెడితే కోట్ల మంది మొత్తం ప్రపంచం యావత్తు కూడా ఈ రక్షణ కొనుక్కునేవారే. ఈ రోజున ఉచితంగా రక్షణ మీకు వస్తుంది కాబట్టి ఈ రక్షకుడిని మనము నిర్లక్ష్యము చేస్తావాలి. ఎప్పటికైనా నీకు నాకు తెలియాలి ప్రియమైనటువంటి వలన నీవు ఎంతటి విలువ గలవాడవో పౌలు గారు చెబుతూ ఉన్నాడు. నువ్వు పనికి మాలిన వారిగా జీవించడానికి వీలు కాదని చెబుతూ ఉన్నాడు. నీవు వ్యర్థమైన వ్యక్తిగా ఉండకూడదని పౌలు గారు చెబుతూ ఉన్నాడు. అదేంటి తెలుసా, కొరింథీ రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో మీరు మీ సొత్తుగా